హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఏ ప్రాంతమైనా మనుగడ సాధించాలంటే మౌలిక వసతులు కల్పన అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గ్రామం అయినా, ఒక మున్సిపాలిటీ అయినా, ఒక నగరం అయినా దాంట్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కానీ, అదే రకంగా విద్యుత్తు కానీ, దాంతోపాటు అత్యంత ముఖ్యమైన నీటి సౌకర్యం. అదే ఒక నివాసయోగ్యం, దాంతోపాటు పారిశ్రామిక ప్రాంతం రెండూ కలగలిపి ఉంటే ఆ మౌలిక వసతుల కల్పన అనేది ఇంకొద్దిగా పెద్ద స్థాయిలో చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రోడ్ల సైజు పెంచడం కానీ, ఎందుకంటే పారిశ్రామిక అవసరాలకు పెద్ద వెహికల్స్ అలాంటివి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోడ్ సైజు కూడా ఆ రకంగా ఉండాల్సిన అవసరం. దానికి మనకు ఉదాహరణ చూస్తుంటే ఇప్పుడు ఈ కోకాపేట ఏరియాలో మినిమం మనకు 100 ఫీట్లకు తక్కువ రోడ్ సైజు ఎక్కడ కనపడదు. ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి అక్కడ, దానికి అనుగుణంగా వెహికల్స్ నంబర్ పెరుగుతుంది, జనాల నంబర్ పెరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్ల సైజును కూడా అక్కడ నిర్ధారించారు. అదే సిస్టమ్ మనకు చిన్న కుగ్రామమైనా, ఒక మేజర్ గ్రామమైనా, లేదా మున్సిపాలిటీ ఏరియా అయినా, ఇంకా పెద్ద విలేజ్ అయినా, పెద్ద నగరమైనా కూడా అదే అప్లికేబుల్గా ఉంటుంది. నగరంలో ఉన్న జనాభా, అదే రకంగా అక్కడ రాబోతున్న గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్, అదే రకంగా నివాసం అండ్ పారిశ్రామిక అవసరాలను కంబైండ్ చేసే ఒక ప్రాంతం. ఇలా ఒక ప్రాంతం డెవలప్ అవుతుందంటే ప్రభుత్వం ఆ డెవలప్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది రోడ్లు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి సరిపడా పారిశ్రామిక అవసరాలకు, నివాస అవసరాలకు కలిపి విద్యుత్ సౌకర్యం, దాంతోపాటు ప్రజలు నివసించడానికి తాగునీరు, అదే రకంగా పారిశ్రామిక అవసరాల కోసం నీరు. వీటిని కల్పించగలిగితే ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న చోట ఈజీగా ఒక గ్రోత్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పర్టికులర్ ఏరియానే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఆయన మానస పుత్రికగా భావిస్తున్న, ఆయన బ్రెయిన్ చైల్డ్గా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ. మొన్నొకరు భారత్ అనేది ఎందుకు కలిపారు అని అంటున్నారు. నిజానికి దానికి ఆయన పెట్టిన పేరు ఫ్యూచర్ సిటీయే. ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫోర్త్ సిటీ అన్నారు, ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అండి, FCDAని కూడా ఏర్పాటు చేశారు. లైక్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటిది ఒక అథారిటీ. దాని ఆధ్వర్యంలో ముందుగా అనుకున్న జీవో నంబర్ 69 ప్రకారం 56 గ్రామాలు, జనాభాసాలు 74 అనుకున్నా కూడా ఇప్పుడు క్రమంగా వాటిని పెంచుతూ పోతున్నారు. ఆల్మోస్ట్ ఇది 100 నంబర్ దాటే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అటు మహేశ్వరం ఏరియాలో కొన్ని గ్రామాలు, ఇటు కందుకూరు ఏరియాలో కొన్ని గ్రామాలు, ఇటు యాచార మండలాన్ని పూర్తిగా కలిపారు. నెక్స్ట్ లెవెల్లో మాడ్గుల్ అండ్ మరిగూడ ఏరియాలను కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. ఈ రకంగా ఒక విశాలమైన ప్రాంతం, ప్రస్తుతం 765 చదరపు కిలోమీటర్లే ఉన్నప్పటికీ దాని పరిధి ఈజీగా 1200 చదరపు కిలోమీటర్ల ఏరియాకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఎకరాల వారీగా చూస్తే 2 లక్షల ఎకరాలకు పైగా ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో ఉండే అవకాశం ఉంది. కానీ అదంతా నివాసానికి, పారిశ్రామిక అవసరాల కోసం కాదు. ఎందుకంటే చాలా ఏరియాలో, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన సమగ్రమైన ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్లో గ్రీన్ జోన్స్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు, బ్లూ జోన్స్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ 2 జోన్స్ పోను కొంత అగ్రికల్చర్ ల్యాండ్ని మినహాయించి మిగిలిన ప్రాంతాన్ని పారిశ్రామిక అవసరాల కోసం, నివాసయోగ్యమైన లేఅవుట్ల కోసం కేటాయించబోతోంది ప్రభుత్వం. దీనికి ప్రణాళిక సిద్ధమైంది. ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే సుర్బానవ్ జురంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఒక మాస్టర్ ప్లాన్ ప్రేరించారు. ఆ ప్రిపరేషన్ చేసింది 2024 జూలైలో ప్రచురించారు. ఆ తర్వాత దాన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేస్తూ మొన్న డిసెంబర్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ప్రచురించారు. ఆ 2 కూడా నా దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా అదే సింగపూర్కు సంబంధించిన ఇంకొక కన్సల్టెన్సీకి 9 నెలల సమయం కేటాయిస్తూ డిసెంబర్ నాటికి ఈ కొత్తగా కలిపిన ప్రాంతాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైన మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయడానికి 2047 అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేయించడానికి రంగం సిద్ధం చేశారు. అది టెండర్ల ద్వారా కన్సల్టెన్సీని కూడా ఎంపిక చేసేశారు. డిసెంబర్ నాటికి అది ప్రిపేర్ అవుతుంది. సరే, 4 నిమిషాలు అయింది వీడియో, మరి అసలు కంటెంట్కి రావట్లేదినా అనుకుంటున్నారు కదా. ఎస్, ఫస్ట్ నేను చెప్పాను కదా మౌలిక సదుపాయాలకు సంబంధించి అని. మౌలిక సదుపాయాల విషయంలో రోడ్లు వర్క్ అయితే క్లియర్గా జరుగుతుంది. ఒకటి అత్యంత ప్రధానమైనది స్ట్రాటజికల్ లొకేషన్, తక్కలపల్లి ఫార్మా జంక్షన్ నుంచి మేడిపల్లి మీదుగా తక్కలపల్లిని ఊరును బైపాస్ చేస్తూ, మేడిపల్లిని ఊరును బైపాస్ చేస్తూ
ఫ్యూచర్ సిటీలో ఉన్న అత్యంత కీలకమైన లైఫ్ సైన్సెస్ హబ్కి 7 కిలోమీటర్ల రోడ్డు. అది శరవేగంగా సాగుతుంది. గ్రౌండ్ లెవెల్లో నేను చాలామందికి ఆ వర్క్ చూపించాను. ఆ తర్వాత రెండో ఇంపార్టెంట్ యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్త మేడిపల్లి వరకు 4 కిలోమీటర్ల రోడ్డు. అది కూడా వైడనింగ్ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ 2 రోడ్లతో పాటు రతన్ టాటా రోడ్డు వరకు కూడా శరవేగంగా సాగుతుంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టుకు వేసే నేషనల్ హైవేకి సంబంధించిన అలైన్మెంట్, అదే రకంగా ఫ్యూచర్ సిటీ మీదుగా చెన్నై వైపు వెళ్లే హైస్పీడ్ రైలుకు సంబంధించిన అలైన్మెంట్ వరకు కూడా చాలా శరవేగంగా సాగుతుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంగిల్లో, రోడ్స్ యాంగిల్లో ఆలోచించవచ్చు. ఇవి కాకుండా విద్యుత్ అవసరాల కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వమే కావాల్సినంత చేసి పెట్టింది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక భారీ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. అది మొన్న ఎవరో చెప్తున్నారో అది సౌత్ ఇండియాలో 3rd లార్జెస్ట్ పవర్ గ్రిడ్ అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. దాని ఎదురుగానే దాన్ని లింక్ చేస్తూ, పవర్ గ్రిడ్ని లింక్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక భారీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కల మనకు యాక్టివిటీ కనిపిస్తుంది. అమెజాన్ డాటా సెంటర్ అండ్ దాని ఎక్స్పాన్షన్, తర్వాత గవర్నమెంట్ డెవలప్ చేసిన లేఅవుట్ రైతుల కోసం చేసింది. ఆ తర్వాత FCDA బిల్డింగ్ మొన్ననే ఇనాగ్రేషన్ అయింది జూన్ 10వ తేదీన. దాని పక్కనే కంట్రోలెస్ ఏషియాస్ 4th లార్జెస్ట్ డాటా సెంటర్ నిర్మాణం అవుతుంది. సో ఇవన్నీ మనకు అక్కడ ఫిజికల్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు రతన్ టాటా రోడ్డుకు సంబంధించి అక్కడ ఒక ట్రంపెట్ వర్క్ కూడా జరుగుతుంది ఈ FCDA బిల్డింగ్ పక్కనే. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంగిల్లో శరవేగంగా జరుగుతున్న కార్యక్రమం. పవర్ కూడా అక్కడ రెడీలీ అవైలబుల్. ఇక మిగిలింది ఏంటి? అత్యంత కీలకమైనది వాటర్. వాటర్కు సంబంధించి 2 అవసరాలు. ఒకటి, అక్కడ భారీ స్థాయిలో రాబోతున్న నివాస సముదాయాలకు అవసరమైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అండ్ అక్కడ భారీ సంఖ్యలో రాబోతున్న పారిశ్రామిక సంస్థల అవసరాల కోసం నీరు. ఈ 2 అంశాలను కూడా ప్రభుత్వం ఇప్పుడు అడ్రస్ చేస్తుంది. నేను ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పాను దీనికి సంబంధించి. అప్పుడు ప్రాథమిక దశలో ఉన్న ఇన్ఫర్మేషన్తో అది చేశాను. మూసీ నది నుంచి రీసైకిల్ చేసిన వాటర్ని, మూసీలో ఉన్న కలుషితమైన వాటర్ని రీసైకిల్ చేసి దాదాపు 56 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ వేసి ఈ రీసైకిల్ చేసిన వాటర్ని అక్కడ పారిశ్రామిక అవసరాల కోసం, తాగునీటి కోసం కాదు, పారిశ్రామిక అవసరాల కోసం అక్కడికి తరలించబోతున్నారు. దాంతోపాటు అక్కడ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతున్న పారిశ్రామిక సంస్థల్లో నుంచి వ్యర్థ జలాలను కూడా సేకరించి అక్కడికక్కడే రీసైకిల్ చేసి వాటిని పారిశ్రామిక అవసరాల కోసం వాడబోతున్నారు. నేను తరచూ చెప్తూ ఉంటాను, ఇది కాలుష్య రహితమైన సిటీ, నెట్ జీరో పొల్యూషన్ అసలు లేకుండా ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారు. దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. గుడ్ వర్కింగ్ ప్రాజెక్టు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కాలుష్యాన్ని నివారించడానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని చెప్పి NGT చెప్పింది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభినందనలు కూడా పొందింది. కాబట్టి అక్కడ పొల్యూషన్ ఉంటుంది అన్న అపోహలు ఎవరికన్నా ఉంటే పటాపంచలు చేసుకోండి. వాటిని పూర్తిగా మీ బుర్రలోంచి Ctrl-Alt-Delete అంటే పర్మనెంట్ డిలీట్ చేయండి. కంప్యూటర్ పరిభాష, రైట్. ఈ రకంగా ఉన్న టైంలో మరి డ్రింకింగ్ వాటర్ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ చేస్తుంది? లేటెస్ట్గా హైదరాబాద్ మెట్రో వాటర్కి సంబంధించిన అధికారులు ఒక సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ఏం తేల్చారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, అది నేను మీకు ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, యాజ్ యూజువల్ నేను మెయిన్ కంటెంట్ చివరిలో చెప్తాను. ఎందుకంటే నా వ్యూవర్స్ని నా వీడియో మీద ఎంగేజ్ చేయడానికి, ఈ ముఖార విందానికి ఎక్కువసేపు చూసేలా చేసుకోవడానికి. రైట్. అయితే జలమండలి దీనికి సంబంధించిన ఒక సమీక్ష నిర్వహించింది. అందులో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు నేను చెప్తాను. చెప్పే ముందు ఫ్యూచర్ సిటీలో కీలకమైన ప్రాంతాలు స్పష్టంగా చెప్తున్నాను, శ్రీశైలం రోడ్డు వైపు కాదు, సాగర్ రోడ్డు వైపే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేది. అదే మొన్న ఈ మధ్య ఎవరో మహేశ్వరం కూడా ఫ్యూచర్ సిటీ కదా అని మొన్న ఒక కస్టమర్ మాట్లాడారు. రైట్, మొన్న కలిపారు, కానీ ఆ ఏరియాలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన భూసేకరణ జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, లేఅవుట్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి అటువైపు రాదు అని చెప్పాను. కానీ ఆమెకి ఇంకెవరో ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం సూపర్ అని చెప్పినట్టున్నారు. సో దే హ్యావ్ చూసన్ దట్ డైరెక్షన్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏదైనా నేను చెప్పింది నిజమైనా వాళ్ళు చెప్పింది నిజమైనా కూడా ఓవర్ ద పీరియడ్ తెలిసిపోతుంది. నేను అబద్ధమైతే నేను తేలిపోతాను, వాళ్ళు అబద్ధమైతే వాళ్ళు తేలిపోతారు. అతన్ని నమ్మినందుకు వాళ్ళు రిగ్రెట్ అవుతారు. ఇది జరిగేది. ఎందుకంటే నేను నిక్కచ్చిగా నిజం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక అబద్ధం చెప్తే దాన్ని కవరప్ చేయడానికి 1,00,000 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ చెప్పిన అబద్ధాన్ని గుర్తుపెట్టుకోలేము మనం. ఇవన్నీ రకరకాల విషయం. అదే మీరు నిజం చెప్పారనుకోండి,
నిద్రలో లేపి అడిగినా కూడా టక్కన నిజమే కాబట్టి మనం తడుముకోవాల్సిన అవసరం రాదు. నేను ఆ పంథాలో వెళ్తాను కాబట్టి నిజం చెప్పే ప్రయత్నమే చేస్తాను 100%. రైట్, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీలో జెన్యూన్ ప్రదేశాలలో ఇన్వెస్ట్ చేయండి. నా దగ్గర ఫ్యూచర్ సిటీ లైఫ్ సైన్సెస్ హబ్ ఎక్కడైతే 70,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే 3-4 ఏళ్లలో రాబోతుందో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, దానికి అత్యంత చేరువలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అత్యంత చేరువలో. తర్వాత 3,000 ఎకరాలలో రాబోతున్న అడ్వెంచర్ పార్క్, తర్వాత డ్రై పోర్ట్ మాల్ దగ్గర రాబోతోంది, తర్వాత త్రిబులార్ గ్రోత్ కారిడార్లో భాగమైన ఇంకొక వెంచర్ కూడా ఉంది. సో ఇవన్నీ నాగార్జున సాగర్ రోడ్ వైపు. నేను చెప్తున్నవన్నీ పర్ఫెక్ట్గా స్ట్రాటజికల్, మంచి వ్యూహాత్మకమైన లొకేషన్స్ ఉంటాయి. లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, లీగాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు ప్రైస్ పరంగా కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. నాకేదో ఒక్క డీల్లో లక్షలు సంపాదించి గట్టెక్కుదామన్న ఆలోచన లేదు. చాలా కాలం, చిరకాలం ఇదే రంగంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను. లైఫ్ అండ్ డెత్ ఇన్ రియల్ ఎస్టేట్ ఓన్లీ, దట్ టు నాగార్జున సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఓన్లీ. రైట్, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. జెన్యూన్ ప్రాపర్టీస్ చూస్తాను. బట్ క్లియర్ కట్గా చెప్తున్నాను, ఒకటి, ఇది రైట్ టైం. ఒకసారి ఫ్యూచర్ సిటీలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైతే ప్రైసెస్ ఖచ్చితంగా షూటప్ అవుతాయి. మనం అట్లాంటిది వెస్ట్ హైదరాబాద్లో చూసాం. అది అక్కడ మళ్ళీ చూడబోతున్నాం. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్స్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే నేను ఆ టైంలో జర్నలిజంలో చాలా యాక్టివ్గా ఉన్నాను. సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి ఈ పురోగతిని అంతా ఒక 20 ఏళ్ల పాటు చూశాను. సో అలాంటి పురోగతి ఇక్కడ వచ్చే 10 సంవత్సరాల్లో రాబోతుంది. అందుకే అంత గట్టిగా నేను చెప్పబోతున్నాను. తర్వాత ప్రభుత్వాలు మారినా ఏదీ మారదు. ఇప్పుడు ఒక రిప్యుటేషన్ ఉన్న సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని దాని మీద ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, తర్వాత చీఫ్ సెక్రటరీస్ సంతకం చేసినప్పుడు దానికి రిప్యుటేషన్ ఉంటుంది. అలాంటి ఆర్గనైజేషన్ను రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా దూరం చేసుకోదు. అలా దూరం చేసుకుంటే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోతాయి, రాష్ట్ర అభివృద్ధి కుప్ప కూలిపోతుంది. అలాంటి పిచ్చి పని ఏ ప్రభుత్వం చేయదు, ఏ పార్టీ వచ్చినా చేయదు. అందుకే ఘంటాపథంగా చెప్తున్నాను ఇది. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. వీలైనంత త్వరగా డిసిజన్ తీసుకోండి. మంచి అప్రిషియేషన్ పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్, నాతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్లో కలిసి పనిచేద్దాం అనుకున్న వాళ్ళు, నేను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రావాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఐఎమ్ నాట్ ఇంటూ దట్ టాక్టిక్స్ అండ్ దట్ టైప్ ఆఫ్ బిజినెస్. ఎవరైనా ఫేర్గా చేద్దాం అనుకున్న వాళ్ళు, మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొద్దిగా డైలీ ఒక 2-3 గంటలు టైం ఇవ్వాలనుకున్న వాళ్ళు, అదే రకంగా హౌస్ వైఫ్స్ కావచ్చు, మీ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక 2-3 గంటలు టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అదే రకంగా ఇప్పుడిప్పుడే మార్కెటింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి వారికి తగిన శిక్షణ ఇచ్చి, అంటే శిక్షణ అంటే ఏదో ట్రైనింగ్, హార్డ్ కోర్ ట్రైనింగ్ ఉండదు. సింపుల్గా అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్లో ఏ అంశాలు కస్టమర్లకు మేలు చేసే రకంగా ఉంటాయి, వాటిని స్పృశిస్తూ మీరు ఎలాంటి వెంచర్లను ఎంపిక చేసుకొని అవి మీకు తెలిసిన వారికి, మీ దగ్గర వారికి పరిచయం చేస్తూ వాళ్లకు మంచి చేస్తూ మీరు 4 రూపాయలు సంపాదించుకోవాలనేది నా లక్ష్యం. రియల్ ఎస్టేట్ అంతా మోసం అన్న అభిప్రాయం కొంతమందికి ఉంటుంది. కానీ మనం జెన్యూన్గా ప్రాపర్టీస్ మన వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు డెఫినెట్లీ మనకు ఒక లాయల్గా ఉంటారు, కృతజ్ఞతాభావం ఉంటుంది. ఎందుకంటే ఒక 5 ఏళ్ల తర్వాత ప్రైస్ పెరిగితే పలానా రాజేశ్వరం ఇప్పించాడని చెప్పి చెప్పుకుంటారు. ఇలాంటి బిజినెస్, ఒక జెన్యూన్ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు, జెన్యూన్ పేఅవుట్స్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, జీవితంలో ఒక మంచి స్టైల్లో, ఒక ఉన్నతమైన స్థాయిలో జీవిద్దాం అనుకున్న వాళ్ళు, మళ్ళీ అది కూడా ఏదో వేగ్గా కాదు, కష్టపడాలి, జెన్యూన్ ప్రాపర్టీస్ ఇప్పించాలి, ఎవ్వరికీ మోసం చేయకుండా 4 రూపాయలు సంపాదించుకోవాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండాలి. ఇలా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో నాతో పాటు పనిచేద్దాం అనుకున్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఎంతో కొంత అనుభవం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అనుభవం లేదు, మాకేం తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఏమేమి అంశాలు చెప్పాలో, ఏమేమి అంశాలు తెలుసుకోవాలి. చాలామందికి ఏంటంటే రియల్ ఎస్టేట్లో అసలు ఎకరం అంటే ఎన్ని గజాలు, ఒక ఎకరాన్ని డెవలప్ చేస్తే ఎన్ని గజాలు మిగులుతాయి, రోడ్ల సైజ్ డిటిసిపిలో ఏ రకంగా ఉంటుంది, హెచ్ఎండిఏలో ఏ రకంగా ఉంటుంది, ఎన్ని రకాల రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఎన్ని రకాల ప్లాట్లు ఉంటాయి, ఎన్ని రకాల ల్యాండ్స్ ఉంటాయి, ఇవి తెలియకుండానే ఏదో అట్లా ఆషామాషిగా చేస్తుంటారు. సో ఇవన్నీ తెలుసుకొని సమగ్రమైన సమాచారం మీ దగ్గర పెట్టుకొని అప్పుడు బిజినెస్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. రైట్, ఇక నేను ఈ విషయంలో చెప్పదలుచుకున్న ఏంటంటే, భవిష్య నగరికి జలసిరి అంటూ డీటెయిల్స్ వచ్చాయి మనకి. 3,700 కోట్ల రూపాయలని
భవిష్యత్ నగరంలో అంటే ఫ్యూచర్ సిటీలో 2 అంశాలకు, ఒకటి తాగునీరు, 2 పారిశ్రామిక అవసరాల కోసం నీరు, ఈ రెండింటిని ఫెసిలిటేట్ చేయడానికి జలమండలి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ జలమండలి తీసుకున్న నిర్ణయం ప్రకారం 3,700 కోట్ల రూపాయలను ఈ నీటి సౌకర్యం కల్పించడానికి, తాగునీరు అండ్ పారిశ్రామిక అవసరాల కోసం నీరుని రెండింటిని కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్య నగరి జలభద్రతకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా దీన్ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో జలమండలి క్రియాశీలక భాగస్వామి కానుంది, యాక్టివ్ పార్ట్నర్ కానుంది. సుమారు 30,000 ఎకరాల్లో 100% కాలుష్యం లేని, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సుమారు 30,000 ఎకరాలలో 100% కాలుష్యం లేని పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేయనుండడంతో ఫ్యూచర్ సిటీకి భారీగా నీటి అవసరం ఉంటుంది. ఈ విషయమై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా చర్చించి ప్రణాళికకు తుది రూపు ఇస్తున్నారు. సుమారు 3,700 కోట్ల రూపాయలతో జలభద్రత ప్రాజెక్టును ప్రతిపాదించారు. నాగోల్ ఎస్టీపీ నుంచి, అంటే వాటర్ రీసైకిల్ చేసే సెంటర్ నుంచి, ఈ మూసీ రివర్లో నాగోల్ దగ్గర ఎస్టీపీ ఉంటుంది, అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 56 కిలోమీటర్ల ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. నాగోల్ మురుగునీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన మురుగు జలాలను ఫ్యూచర్ సిటీలో తాగునీటేతర అవసరాలకు, అంటే డ్రింకింగ్ వాటర్ కోసం కాదు, పారిశ్రామిక అవసరాల కోసం 100% వినియోగించనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పడే మురుగునీటిని కూడా అక్కడే శుద్ధి చేసి పునర్వినియోగం చేయనున్నారు. తాగునీటి కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపడుతున్నారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి గోదావరి 2-3 దశల ద్వారా అందుబాటులోకి వచ్చే 300 MGDల నీటిలో ఫ్యూచర్ సిటీ తాగునీటి అవసరాలకు అవసరమైన మేరకు కేటాయించబోతున్నారు. అంటే గోదావరి నీటిని అక్కడికి తరలించరు. గోదావరి నీరు హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లో కృష్ణా రివర్ ఎక్కడైతే సప్లై అవుతుందో దాన్ని కాంపెన్సేట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీకి ఆనుకుని ఉన్న నాగార్జున సాగర్ రోడ్డు వెంట 3 పైప్ లైన్స్ మనకు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్నారు. సో ఇక్కడ గోదావరి నీటి కనుక ఇటు వచ్చేస్తే అక్కడ ఆ కృష్ణా నీటిని కొంత మళ్లించి ఫ్యూచర్ సిటీ వైపు మళ్లించే ఆలోచన చేస్తున్న పరిస్థితి. 2-3 దశల గోదావరి నీరు అందుబాటులోకి వస్తే 300 MGDల నీటిలో ఫ్యూచర్ సిటీ తాగునీటి అవసరాలకు అక్కడ నుంచి సర్దుబాటు చేస్తారు. తర్వాత నీటి అవసరాలు భారత్ ఫ్యూచర్ సిటీలో నివాస ప్రాంతంగా మాత్రమే కాకుండా భిన్న రంగాలకు చెందిన ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో గ్లోబల్ టెక్ కంపెనీలకు కేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు. దాంతో ఇక్కడ భారీగా నీటి అవసరాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు రక్షిత మంచినీటితో పాటు శుద్ధి చేసిన మురుగు జలాలను కూడా సరఫరా చేసేలా జలమండలి సిద్ధమవుతుంది. మెయిన్గా ఇప్పుడు అక్కడ మనకు 2 డేటా సెంటర్లు ఉన్నాయి. ఒకటి కంట్రోలెస్ డేటా సెంటర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ పనిచేస్తుంది. మళ్ళీ ఒక 150 ఎకరాలు ఇచ్చారు, దాంట్లో కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో నీటి అవసరం డేటా సెంటర్లకు విపరీతంగా ఉంటుంది. సో దానికి అనుగుణంగా ప్రభుత్వం గేరబోతుంది అనడానికి ఇది సమాచారం. 3,700 కోట్ల రూపాయలని ఫ్యూచర్ సిటీ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ కోసం కేటాయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి 56 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా స్పెషల్గా మూసీ నాగోల్ నుంచి అక్కడికి కేటాయిస్తున్నారు. నేను స్టార్ట్ అయ్యే పాయింట్ నాగోలు, ఇప్పుడు నేను ఉన్నది వీడియో రికార్డ్ చేస్తున్నది కూడా నాగోలే. సో అక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్గా స్పెషల్ పైప్ లైన్ కూడా వేసే ప్రణాళిక జరుగుతుంది. ఆల్మోస్ట్ విత్ ఫండ్తో సహా ప్రణాళిక ప్రాజెక్టు రెడీ అయింది. రైట్, ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ. ఈ కంటెంట్ నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.